సింగరేణి నైని బొగ్గు గనుల టెండర్ రద్దు వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనికోసం ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కోల్ డిప్యూటీ డైరెక్టర్ చేత్నా శుక్లా, కోల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. త్వరలోనే ఈ కమిటీ సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనుంది. అసలు నైని కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది, దీని వెనుక ఉన్న కారణాలేంటి అనే అంశాలపై ఈ బృందం లోతైన విచారణ జరపనుంది. సింగరేణి విస్తరణకు, లాభాలకు కీలకమైన ఈ బొగ్గు గని విషయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విచారణ అనంతరం ఈ బృందం కేంద్ర బొగ్గు శాఖకు నివేదిక సమర్పించనుంది. ఇక సింగరేణి నైని బొగ్గు గనుల టెండర్ రద్దు వ్యవహారం అయితే ఢిల్లీకి చేరింది. ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం అయితే విచారణకు ఆదేశించింది. మరి ఈ విచారణ ఏ విధంగా జరగబోతోంది, అసలు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, సో దీనికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్, అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు? చిలికి గాలివానగా మారింది అనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? అసలు ఢిల్లీకి చేరినప్పుడు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఈ ఇష్యూని ఎందుకంత సీరియస్ గా తీసుకుంది? అంటే నైని కోల్ బ్లాక్ టెండర్లు కేటాయింపు విషయంలో రాజకీయంగా అన్ని పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పొచ్చు. అంటే ఒక పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికైతే కోల్ బ్లాక్లు కేటాయించిందో ఆ కోల్ బ్లాక్లకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకి కోల్ బ్లాక్ లెక్క వచ్చని చెప్పి వీళ్ళు ఆరోపించారు. కానీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ నడుస్తున్న క్రమంలోనే వాళ్ళందరూ ఎవరైతే అప్పుడు కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్లు కేటాయించారో ఆ వ్యక్తులకే కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగించిందని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ వ్యవహారం అంతా కూడా బట్టి ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు కూడా ఆరోపణలు వస్తాయి. తదుపరి బట్టి విక్రమార్క కూడా అసలు నైని కోల్ బ్లాక్ సంబంధించిన పూర్తి టెండర్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. రద్దు చేస్తున్నట్టుగా కూడా ఇవాళ ప్రకటన విడుదలైంది. దీనికి సంబంధించి బీజేపీ పార్టీ కూడా విమర్శలు గుప్పిస్తుంది. అంటే ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి సంబంధించిన వాళ్ళ బంధువులు కానీ వాళ్ళే నైని కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్లు వాళ్ళు దక్కించుకున్నారు, వాళ్ళే ఉన్నారని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కోల్ శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇద్దరు అధికారుల బృందాన్ని అసలు నైని కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్ల విషయంలో ఏం జరిగింది, కేటాయింపులు ఎలా జరిగాయన్న దానిపైన కూడా విచారణ జరపమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు సభ్యుల బృందం కేంద్ర బొగ్గు శాఖలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి చేత్నా శుక్లా ఒకరైతే, డైరెక్టర్ టెక్నికల్ శ్రీ మడపల్లి వెంకటేశ్వర్ని సభ్యులుగా నియమిస్తూ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆర్డర్స్ పాస్ చేసింది. వాళ్ళిద్దరు కూడా సింగరేణి కాలరీస్ కు చేరుకొని నైని కోల్ బ్లాక్ సంబంధించిన గనుల కేటాయింపులో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎవరికి కేటాయింపులు జరిపారు, వాళ్ళు కేటాయింపులు జరిపిన టెండర్ల వ్యవహారంలో ఏం జరిగింది అన్న దానిపైన విచారణ జరుపుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా అదే కంటిన్యూ అయిందా, లేదంటే కొత్త వ్యక్తులు ఎంటర్ అయ్యారా, ఆ కోల్ టెండర్లకు సంబంధించి ఏమైనా అవకతవకలు జరిగాయా అన్న కోణంలో మాత్రం విచారణ జరుపుకున్నారు. విచారణ జరిపిన తర్వాత ఆ రిపోర్ట్ ని కేంద్ర బొగ్గు గనుల శాఖకు అప్పజెప్పన్నారు. తదుపరి నైని కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్లను మళ్లీ తెరిచి ఎవరైతే సీనియర్లు ఉన్నారో, ఎవరైతే గతంలో ఈ కోల్ బ్లాక్ సంబంధించిన వ్యవహారంలో అంటే వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేశారో, అంటే ఎక్కడ కూడా అవకతవకలు జరపకుండా కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకు కేటాయించడానికి ముందుకు అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సింగరేణి అధికారులతో ఈ ఇద్దరు అధికారుల బృందం అయితే దర్యాప్తు జరిపిన తర్వాత కేంద్రానికి ఆ రిపోర్ట్ వెళ్ళాలి. రిపోర్ట్ వెళ్ళిన తదుపరి మళ్ళీ టెండర్ల ఓపెనింగ్, తదుపరి ఈ ఇష్యూని నైన్ బ్లాక్ కోల్ గన్లు కేటాయించడం అనేది జరుగుతుందనేది కేంద్రం ప్రస్తుతం అయితే ఈ విచారణతో తెలియజేసింది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.